శివుడి శాపంతో పార్వతీదేవి నెమలిగా మారిందా? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? మైలాపూర్ క్షేత్ర స్థల పురాణం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. పార్వతీ పరమేశ్వరులకు సంబంధించిన ఈ కథ భక్తుల మనసును తాకుతుంది. ఒక సందర్భంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడట. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న నెమలిపై పార్వతీదేవి దృష్టి పడింది. క్షణికంగా ఆమె శ్రద్ధ తప్పిపోయింది. ఇది గమనించిన మహాదేవుడు ఆగ్రహంతో పార్వతీదేవిని నెమలిగా మారిపొమ్మని శపించాడట. శివుడి శాపంతో దిగ్భ్రాంతికి గురైన పార్వతి పశ్చాత్తాపంతో క్షమాపణ కోరింది. అప్పుడు శివుడు భూలోకంలో నెమలి రూపంలో తన కోసం తపస్సు చేస్తే శాప విమోచనం కలుగుతుందని వరమిచ్చాడు. అప్పటి నుంచి పార్వతీదేవి భూలోకంలో ఒక చెట్టు కింద నెమలి రూపంలో శివుడిని తలుచుకుంటూ కఠోర తపస్సు చేసింది. ఆ తపస్సుకు మెచ్చిన మహాశివుడు ప్రత్యక్షమై పార్వతీదేవికి శాప విమోచనం కలిగించాడు. అలాగే తన చెంత కర్పగవల్లిగా ఉండమని ఆశీర్వదించాడు. ఈ దివ్య ఘట్టం చెన్నై నడిబొడ్డున ఉన్న మైలాపూర్ ప్రాంతంలోనే జరిగినట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి. అందుకే మైలాపూర్ ను భూలోక కైలాసంగా భావిస్తారు. ఇప్పటికీ అక్కడ పార్వతీ పరమేశ్వరులు కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఇక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాక్షస సంహారానికి కావలసిన శక్తుల కోసం తపస్సు చేసి వేలాయుధాన్ని పొందినట్టు పురాణ కథలు వెల్లడిస్తున్నాయి.